బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఎంఆర్ఎస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. తినేంతల రైతులకి రెండు తల నీళ్ళు వస్తే పంటలు పుష్కలంగా చేతికి వస్తేవి. మూలమాల రైతులు కూడా ఇప్పుడు వాటరు అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఒక 2 నెలల కిందట 5 మంది ఎమ్మెల్యేలు గారు పోయి మేము 5 టీఎంస్ నీళ్ళు వదిలించమని చెప్పారు. కానీ 1 టీఎంస్ నీరు మాత్రం కూడా రాలేదు. వాళ్ళ హామీ ఏమైందని మేము అడుగుతున్నాము. ఎలక్షన్ ముందర రెగ్యులర్గా వాటర్ వస్తుందని చెప్పిన ప్రజాప్రతినిధులు ఈరోజు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు రైతులను ఇక్కడ రైతులను వెంబడే వాళ్ళని ఒకవేళ ఎండిపోయిన రైతులకి ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మేము రైతులు ఫస్ట్ వాళ్ళకి వాటర్ వచ్చేది రాని వాళ్ళకి వారు గేట్ల దగ్గర పూజలు చేసి వారు వచ్చిన తర్వాత సేను పండిన తర్వాత లాస్ట్ తడికి నీళ్ళు ఇవ్వకుంటే వాటర్ వచ్చేది రాని వాళ్ళకి వారు గేట్ల దగ్గర పూజలు చేసి వారు వచ్చిన